ఎలా నొచ్చుకుంటున్నాయి అని అక్కడున్న శాస్త్రులు ఆశ్చర్యపోతున్నారండి. మొదట అపోస్తులను వాడుకుంది ఎవరినో తెలుసా? జ్ఞానము లేకుండా నశించిపోతున్న పేతురుని ప్రపంచానికి మొదటిగా సంఘాన్ని కట్టేవాడిగా మార్చాడండి. హల్లెలూయా. పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలబడలేరు పేతురు అన్నాడు. ఇదిగో పరలోకం యొక్క తాళము చేతులు, పాతాళం యొక్క తాళము చేతులు నీకు ఇస్తున్నానని చెప్పాడు. ఎవరికో తెలుసా? జ్ఞానము లేనటువంటి పేతుర్ని, ఇప్పుడు నశించిపోతున్నటువంటి పేతుర్ని ప్రపంచానికి ఆశ్చర్యకరంగా మార్చాడండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నశించిపోతున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రపంచానికి ఆశ్చర్యకరంగా మార్చునుగాక. మీ కుటుంబాలకు ప్రయోజనకరంగా మార్చునుగాక. మీ గ్రామాలకు ప్రయోజనకరంగా మార్చునుగాక. లోకమందు జ్యోతుల వలె మీరందరూ కూడా ప్రకాశించుదురుగాక. క్రీస్తు వెలుగు మీలో, మీ కుటుంబంలో, మీ గ్రామంలో యేసు నామములో ప్రకాశించునుగాక. ప్రజలందరూ ఆ వెలుగును అనుభవించుదురుగాక. చీకటి ప్రాంతాన్ని విడిచి వెళ్ళునుగాక. గలిలయ ప్రాంతంలో ఉన్న చీకటి తొలగిపోయినట్టుగా ఈ పాత తండలో ఉన్న చీకటి అంతా తొలగిపోవునుగాక. సాతాను యొక్క గుడ్డితనం, మనోనేత్రాకు కలిగే గుడ్డితనం యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా. ప్రపంచానికి ఆశీర్వకరంగా మార్చింది ఎవరినో తెలుసా? ఏ జ్ఞానము లేని వాటి వారిని మార్చాడు. వారిని అంతగా వాడుకున్న దేవుడు మనల్ని వాడుకోలేడా చెప్పండి? నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. ఏ జ్ఞానము లేని వారు దేవునికి అప్పచెప్పుకున్నారండి. అన్ని జ్ఞానాలుండి నా జ్ఞానం చేత నడిపించబడుతున్నాను, నా ఫలము చేత నేను నడిపించబడుతున్నాను, నా ఆస్తి చేత నువ్వు నడిపించబడుతున్నావు అనుకుంటే అది నేను నిత్య నాశనంలోకి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. మీ లెక్కనే ఈ పాత తండలో ఉన్నట్టుగా ఒక రోజు ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక మంచి ధనవంతుడు 100 ఎకరాలు అవలీలలుగా చేసేస్తాడు. అవసరమైతే ఇంకొక 100 ఎకరాలు కౌలు తీసుకొని విస్తారంగా పంటలు పండించేవాడటండి ధనవంతుడు. నిరంతరం అతడు పండిన పంటలతో ఊదా రంగు బట్టలు ధరించుకొని తన అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, బంధుమిత్రులతో రోజు సుఖపడుతూ ఉండేవాడు. కానీ దేవుని సన్నిధికి రావడానికి ఎక్కడ కూడా తనకు అవకాశం ఉన్నా కూడా రాలేకపోయాడు. ఒకరోజు ప్రాణం వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళాడు? చుక్క నీటి బుక్కు కూడా దొరకట్లేదటండి అతనికి. హల్లెలూయా. నీకున్న బలాన్ని బట్టి నువ్వు ఆధారపడుతున్నావా? నీకున్న ఆస్తులను బట్టి, భూములను బట్టి నువ్వు ఆధారపడుతున్నావా? జ్ఞానము లేనివాడిగా ఉంటున్నావా? జ్ఞానము కలిగిన వాడిగా ఉంటున్నావా? దేవుడిచ్చిన ఈ భూమి, దేవుడిచ్చిన గాలి, దేవుడిచ్చిన నీరు పూడ్చుకొని దేవుడి సన్నిధిలో అనుభవించలేని అజ్ఞానమైన బ్రతుకు మనకు ఉండకూడదు. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. నువ్వు 1000 దినాలు ఉదారంగా వేసుకొని ఇంతకాలం తిరిగినా నీకు పరలోక రాజ్యంలో ఒక బుక్ నోట్ కూడా దొరకదు. హల్లెలూయా. నేను కూడా ఈరోజు జాబ్ చేస్తే నాకు 2 లక్షల జాబ్ వస్తుంది. కానీ వాటన్నిటిని పెంటతో ఎంచుకొని ఆయా ప్రాంతంలో నశించిపోతున్న వారిని దేవుని సహాయంతో వెతికి పట్టుకొని అనేకులను ప్రయోజనపరిచి ఆ నరకమనే ఊపులోంచి విడిపించడానికి దేవుడు నన్ను ఆ జాబులోంచి, ఆ రెడ్డి కుటుంబంలోంచి బయటికి తీసుకొచ్చి కుల, మత, జాతి, వర్గ భేదము లేకుండా ఒక పరలోక రాజ్యానికి చేర్చగలిగిన ఒక సాధనంగా దైవ సేవకు అనేక ప్రాంతాల్లోంచి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు సేవకుని ఎందుకు పుట్టిస్తారట? మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని మరలు కొలిపి అతన్ని ఆశీర్వదించడానికి దేవుడు లోకంలో సేవకులను పుట్టిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీకున్న జ్ఞానాన్ని బట్టి బ్రతుకుతున్నావా? ప్రభువా నీ జ్ఞానం నాకు దయచేయమని అడుగుతున్నావా? 40 దేశాలకు రాజైన దావీదు దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. ప్రపంచానికి ప్రధానమంత్రిగా యోసేపుని పెట్టిన దేవుని స్థానం, దేవుడు యొక్క ఆలోచన తీసుకుంటూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఊజు దేశంలో గొప్పవాడైన ఊజు ప్రతిరోజు అరుణోదయంన తన కొరకు, తన కుటుంబాల కొరకు ఏ విధంగా జ్ఞానంతో నడుచుకోవాలో దేవుడి సన్నిధిలో కనిపెడు. అతని కంటే గొప్పవాడు ఊజు దేశంలో లేడట. కానీ ఆస్తిని బట్టి అజ్ఞానంగా ప్రవర్తించలేదు, కుమారులను బట్టి అజ్ఞానంగా ప్రవర్తించలేదు. ప్రతిరోజు జ్ఞానము కలిగి దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు జ్ఞానవంతుడో తెలుసా? పుట్టించిన దేవుణ్ణి జగత్ పునాది వేయకబడక ముందే ఆయన సంకల్పాలలో తల్లి గర్భంలో రూపించబడిన మనము ఆయన సన్నిధిని వెతకడమే జ్ఞానం. హల్లెలూయా. ఆయన సన్నిధిని వెతకకుండా ఈ లోకంలో నువ్వు ఎంత జ్ఞానము కలిగి తిరిగినా ఆ ధనవంతుడు ఎన్ని కోట్లు నింపుకున్నా చుక్క నీటి బొక్క కూడా అతనికి ప్రాణం పోయిన తర్వాత రాలేదండి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో వచ్చి మీ అందరికీ దేవుని జ్ఞానం దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. జ్ఞానవంతురాలు తన ఇల్లును మీరందరూ పరలోక రాజ్యంలో ఇల్లులు కట్టుకుందరుగాక.
బంగారు వీధుల్లో సంచరించుదురుగాక. దుఃఖము వేదన కన్నీరు లేని రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో పాటు ఉండుదురుగాక. ఎన్ని రోజులున్నాయి? 70 సంవత్సరాలు, మహా అయితే 80, మహాబలం ఉంటే 100. ప్రాణం విడవలసిందే. ప్రాణం విడిచిన తర్వాత నీ స్థానం ఏంటి అంటే అది పరలోకమై ఉండాలి. హల్లెలూయా. యేసు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంకి రాలేడు. అందుకే నేను నా పితరుల ఆచార సంప్రదాయాలన్నీ విడిచిపెట్టి కుల మత జాతి వర్గ భేదము లేకుండా ఒకే రక్తము చేత విమోచించబడి సమస్త మానవాళికి రక్షణ అనుగ్రహించిన ఆయన నామములో బాప్తీసం పొందుకొని నన్ను నేను పరలోక రాజ్యానికి సిద్ధపరచుకుంటూ నేను సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరచడమే దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. హల్లెలూయా. మీరు కూడా మిమ్మల్ని మీరు పరలోక రాజ్యానికి సిద్ధపరచుకొని అనేకులు సిద్ధపరచుదురుగాక. యేసు ప్రభు చేసిన మొదటి ప్రసంగం పరలోక రాజ్యం మారు మనసు పొందండి. హల్లెలూయా. మీరు పొంది అనేకులకు మారు మనసు అనుభవాలు నడిపించండి. నిశ్చయంగా ఈ క్రిస్మస్ మీ కుటుంబాలకు, ఈ ప్రాంతానికి, అనేక ప్రాంతాలకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వకరంగా నిలబెట్టునుగాక. ఇట్టి లేఖనాలు దేవుడు మన అందరికి ఆశీర్వకరంగా మలుచునుగాక. అందరూ కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్న దైవజనులు మనల్ని ముగింపు ప్రార్థనలకు నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. క్రీస్తుని ఎరిగిన వారమైనా కాకపోయినాను చక్కటి మాటలు విన్నాము. రక్షణను గూర్చిన సువార్త ఈ రాత్రి మనకు వినబడింది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మన ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు సేవకుల నుంచి దేవుడు మాట్లాడినట్లుగా దేవుడు సేవకుల్ని ఎందుకు పుట్టిస్తున్నాడు? ప్రజలందరి రక్షణార్థమై, వారిని దుర్మార్గత నుంచి, దుష్టత్వం నుంచి విడిపించడానికే. అట్లాగే తప్పిపోయిన నరులను, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చిన సంగతిని దేవుడు స్పష్టంగా ఈ రాత్రి మనందరితో మాట్లాడి ఉండగా దేవుడు మాటలు ఆలకించిన ప్రజలారా, దేవుడు మాటలు ఆలకించిన నా ప్రియ గ్రామ బిడ్డలారా, గ్రహించుదాం. సత్యాన్ని గురించి గ్రహించుదాం. వెలుగును గురించి గ్రహించుదాం. గొప్ప విషయాలను దేవుడు బయలుపరిచి ఉండగా మనమంతా ప్రార్థన చేద్దామా? దేవుని అంగీకరించే బిడ్డలంగా ఈ ప్రాంతం పూర్తిగా మార్చబడినట్టుగా ప్రార్థన చేద్దాం. సంపూర్ణ రక్షణ ప్రతి ఒక్క ఆత్మకి రక్షణ కలుగునట్లుగా మనందరి బాధ్యతగా ప్రార్థన చేద్దాం. ఇక్కడ చేరి వచ్చిన ఏ ఒక్కరికి దేవుడు అంటే అయిష్టం లేదు. వ్యక్తిగతంగా తెలిసిన వాడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కష్టం వస్తే, బాధ వస్తే, ఓ తేలు కరిస్తే, ఓ పాము కరిస్తే ఖచ్చితంగా గుర్తొచ్చే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎంత మంచివాడో తెలుసు, ఎంత గొప్పవాడో తెలుసు. కానీ ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఇంకెంత గొప్ప ఆశ్చర్య కార్యమో, ఇంకెంత గొప్ప దీవెనో తెలియకే ఇంకా ఒక్క అడుగు దూరంలో మనం నిలబడిపోయి ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. రక్షణ గురించిన గొప్ప విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు. ప్రార్థిద్దాం. తండ్రి ఆకర్షించింది ఎవరు ఆయన ఎదుకు రాలేరు కనుక తండ్రి ఆకర్షణ ఈరోజు మన మీద, మన ప్రాంతం మీద ఉంటుంది కనుక దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండని ఆయన పిలుపు మనకు వినబడుతూ ఉండగా మన భారాన్ని తొలగించే దేవుడు ఆయన, మన వేదన తొలగించే దేవుడు ఆయన, మనల్ని గొప్ప విడుదలిచ్చి రక్షణ భాగ్యం ఇచ్చి నడిపించే దేవుడు ఆయన. తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యాని దీని సేవకుల్ని నాయన మా ప్రాంతానికి నడిపించిన ఆయన మరొక మారు తండ్రి, అయ్యా ప్రజల్ని పురికొల్పడానికి నాయన, అయ్యా ప్రజలకి మరొక మారు రక్షణ గురించిన సువార్తను జ్ఞాపకం చేయడానికి, తెలియపరచడానికి ప్రభువా మరొక మారు పిలవడానికే నాయన అయ్యా మీరు నడిపించినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా వినబడ్డ ప్రతి మాట హృదయాల్లో నాటబడాలి తండ్రి. వినబడ్డ ప్రతి మాట హృదయాల్లో నా తండ్రి ఇదిగో నాయన అయ్యా భద్రపరచబడాలని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆలోచింపజేసేదిగా
అయ్యా నీకు స్తోత్రము తండ్రి, ఆలోచింపజేసేదిగా అయ్యా హృదయాల్లో అయ్యా నిలిచి ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ మాటలను బట్టి అయ్యా ప్రేరేపణ కలుగచేయండి తండ్రి, నీ మాటలను బట్టి ఆలోచన కలుగజేయండి ప్రభువా. అయ్యా గొప్ప విడుదల కలుగునట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో మీరు మాట్లాడినట్టుగానే, ఇదిగో నేను తప్పిపోయిన దాన్ని ఇదిగో తిరిగి రప్పిస్తానన్నట్టుగా, అయ్యా తోలివేసిన దాన్ని నేను తిరిగి తోలుకొని వచ్చుతానన్నట్టుగా నాయన నశించిపోయామయ్యా, నశించిపోయి ఉన్నాం నాయన. అయ్యా తిరిగి అయ్యా రక్షణ భాగ్యములోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలుగా మరొకసారి అంగీకరించండి నాయన, నీ కుమారులుగా కుమార్తెలుగా మరొకసారి అంగీకరించి అవకాశాన్ని కల్పించమని ప్రార్థిస్తున్నాము. భయంకర నరక వేదన నుంచి తప్పించండి అయ్యా తండ్రి. మీరే గొప్ప కార్యము చేయండి తండ్రి, మీరే గొప్ప విడుదల కలుగచేయండి నాయన, మీరే గొప్ప మార్పు కలుగచేయండి తండ్రి, మారు మనసు కలుగచేయండి నాయన. అయ్యా నమ్మి బాప్తిసం పొందితే అయ్యా గొప్ప విడుదల ఉందని అయ్యా తెలుసుకునే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని ఈ తండాలో దీవెనకరంగా మీరు నిలబెట్టండి. మా గ్రామం నుంచి మరొక కుటుంబం రక్షించబడి అనేక ప్రాంతాల్లో పరిచర్యలో సహకారంగా వాడబడుతుందని వింటుండగా తండ్రి మేము సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాము. ఈ కుటుంబాన్ని మరింత మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము, మరింత నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాము. నీ చిత్తం వీరి పట్ల ఇంకను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఆటంకాన్ని తొలగించి వేసి కుటుంబాన్ని దీవెనకరంగా నిలబెట్టండి, ఇంకా అనేకులకు మాదిరికరంగా నిలబెట్టండి నాయన. మీరే దీవించమని ఈ చక్కటి కోరికను నా తండ్రి సెమీ క్రిస్మస్ ఆరాధనలు ప్రభా మీరు మహిమకరంగా ఈ గృహంలో ఈ ప్రాంతంలో నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రయాసపడి చేరువచ్చి స్వార్థ భారాన్ని మోసుకొని వచ్చిన అయ్యా దైవజనులు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మీరే దీవించి బలపరిచి ఇంకా నువ్వు బలపరిచి వాడుకొని ఘనత పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు ఈ కూడికను ఆశీర్వకరంగా జరిగించేందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో నిష్ప్రయోజనమైన వారి, నశించిపోతున్న వారి అనేకులను దేవుడు ఆకర్షించి అనేక జనులకు దేవుని యొక్క రాజ్యానికి ప్రయోజనకరంగా ఈ కూడిక ద్వారా దేవుడు మార్చబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఎంతో భారంతో మరి ఎంతో ప్రేమతో దైవ చిత్తానుసారంగా మరి ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా దేవుడు సియోనులో ఆశీర్వదించినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సావాసం మరి ఈ క్రిస్మస్ వార్త కూడికకు వచ్చిన ప్రతి కుటుంబానికి, ఆయా ప్రాంతంలో వచ్చిన ప్రతి కుటుంబానికి, మరి ఆయా ప్రాంతంలో వచ్చినటువంటి దైవజనులకు కృప తోడైండి సదాకాలము నడిపించును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న కేక్ కటింగ్ ఉంది. తర్వాత మరి కుటుంబం అందరి కొరకు కూడా ప్రేమ విందు ఏర్పాటు చేశారు. అందరూ కూడా మరి ఆ ప్రేమ విందులో పాల్గొని మరి ప్రార్థనా పూర్వకంగా ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళవాలని దేవుని పేరిట మనం చేస్తాం.